హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. లాస్ట్ క్లాస్లో మనం సిఎస్ఎస్ సంబంధించి ఇంట్రొడక్షన్, అదేవిధంగా సిఎస్ఎస్ సంబంధించినటువంటి టైప్స్ గురించి డిస్కస్ చేశాం కదా. ఈ యొక్క వీడియోలో మనకు సిఎస్ఎస్ సంబంధించి కమెంట్స్ గురించి, అదేవిధంగా సిఎస్ఎస్ సంబంధించినటువంటి సెలెక్టర్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. సెలెక్టర్స్ అనేటివి సెలెక్టర్స్ బేస్ చేసుకొని మనకు సిఎస్ఎస్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? ఈ రెండు టాపిక్స్ కూడా ఈ యొక్క వీడియోలో మనం కవర్ చేయబోతా ఉన్నాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. మీకు ఫర్దర్గా మంచి మంచి కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. కమింగ్ టు ద టుడేస్ టాపిక్, ఫస్ట్ది కమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. నేను ఆల్రెడీ మనము HTML డిస్కస్ చేసినప్పుడు నేను చెప్పాను, కమెంట్స్ అనేటివి మనకు అవుట్పుట్లో షో చేయవు. ఆఫ్టర్ 1 year తర్వాత 6 months తర్వాత ఎప్పుడైనా కూడా మనం కోడ్ ఓపెన్ చేసినప్పుడు మనము అర్థం చేసుకునే దానికోసం యొక్క కమెంట్స్ అనేటివి మనము ఉపయోగిస్తుంటాం. ఓకేనా? ఇది మనకు 2 types ఉంటాయి, సింగిల్ లైన్ కమెంట్, మల్టీ లైన్ కమెంట్ అనేది. సింగిల్ లైన్ కమెంట్ అంటే ఏంది, మల్టీ లైన్ కమెంట్ అనేది అంటే ఏమి అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు క్లారిఫై అవుతుంది. ఓకేనా? ఒక H1 ట్యాగ్ తీసుకొని ఒక టెక్స్ట్ అనేది రాస్తున్నా. వెల్కమ్ టు సిఎస్ఎస్ ట్యుటోరియల్స్ అని ఒక టెక్స్ట్ అనేది రాశా. దీనికి చూడండి, నేను ఒక సింగిల్ లైన్ కమెంట్ అనేది దీనికి రాశాను అనుకోండి. దిస్ ఈజ్ ట్యుటోరియల్ టెక్స్ట్. ఇప్పుడు నేను దీన్ని అవుట్పుట్ ఓపెన్ చేస్తే, లైవ్ సర్వర్లో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, వెల్కమ్ టు సిఎస్ఎస్ ట్యుటోరియల్స్ అని ఏదైతే H1లో ఉన్నటువంటి టెక్స్ట్ డిస్ప్లే అయింది, అదే కమెంట్స్లో ఉన్నటువంటి దిస్ ఈజ్ ట్యుటోరియల్ టెక్స్ట్ అని రాశాను కదా, ఇది డిస్ప్లే కాలేదు. ఓకేనా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, కమెంట్స్ అనేటివి ఓన్లీ కోడ్ని అర్థం చేసుకునే దానికోసము. ఓకేనా? ఈ కమెంట్స్ అనేటివి పైన రాసుకోవచ్చు, టెక్స్ట్ మధ్యలో కూడా మనము కమెంట్స్ అనేటివి రాసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీ లైన్ కమెంట్స్ గురించి కూడా చూద్దాం. దిస్ ఈజ్ ద సిఎస్ఎస్ ట్యుటోరియల్. ఓకేనా? ఈ విధంగా మల్టీ లైన్స్లో కూడా మనము కమెంట్స్ అనేవి రాసుకోవచ్చు. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళినా కూడా మనకు కమెంట్స్లో ఉన్నటువంటి టెక్స్ట్ అనేది మనకు షో అవ్వదు. ఇది కమెంట్స్ గురించి. జనరల్గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, కమెంట్స్ ఈజ్ ద టు అండర్స్టాండ్ ద కోడ్. ఏదైతే కోడ్ ఉంటుందో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసము. అదేవిధంగా మనం ఇట్ కెనాట్ విజిబుల్ ఇన్ ద అవుట్పుట్. ఇది మనకు సిఎస్ఎస్లో కమెంట్స్ గురించి. అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలియజేయండి, నేను ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? పక్కా క్లియర్? ఓకే. నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్, సిఎస్ఎస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సెలెక్టర్స్ గురించి నేర్చుకోబోతా ఉన్నాం. జనరల్గా మనకు సిఎస్ఎస్లో 5 types ఆఫ్ సెలెక్టర్స్ అనేవి ఉన్నాయి. ఏమేమి ఆ 5 types అనేటివి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్. ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్. సెకండ్ వన్ ఐడి బేస్డ్ సెలెక్టర్. థర్డ్ వన్ క్లాస్ బేస్డ్ సెలెక్టర్. ఫోర్త్ వన్ గ్రూపింగ్ సెలెక్టర్. ఫిఫ్త్ వన్ వచ్చి యూనివర్సల్ సెలెక్టర్.
ఓకేనా. ఫస్ట్ వన్ ఏది, ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్, ఐడి బేస్డ్ సెలెక్టర్, క్లాస్ బేస్డ్ సెలెక్టర్, గ్రూపింగ్ సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్. ఆల్రెడీ ఇక్కడ ఒక ట్యాగ్ తీసుకుంటాం, h1 అనేటువంటి ట్యాగ్ని. దీన్ని మనం సిఎస్ఎస్ రాయడానికి, ఇంటర్నల్ సిఎస్ఎస్ రాయడానికి మనము ఏ ట్యాగ్ యూజ్ చేస్తామంటే స్టైల్ ట్యాగ్ అనేది తీసుకొని రాసాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం కదా, ఒక స్టైల్ ట్యాగ్ అనేది తీసుకొని దాన్ని ఏ ట్యాగ్ అయితే మనము సిఎస్ఎస్ అనేది అప్లై చేయాలో దాన్ని టార్గెట్ చేసి మనం సిఎస్ఎస్ అనేది రాస్తాం. ఇక్కడ h1 ట్యాగ్ని టార్గెట్ చేసి ఇంకే కలర్ ఏదో కలర్ రాద్దాం, రెడ్ కలర్ని ఇచ్చామనుకోండి. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే దీన్ని రిఫ్రెష్ చేద్దాము. చూడండి, వెల్కమ్ టు సిఎస్ఎస్ ట్యూటోరియల్స్ అని ఇందాక మనకు బ్లాక్ కలర్ ఉంది కదా, ఇప్పుడు మనకు అది రెడ్ కలర్గా చేంజ్ అయింది. అదేవిధంగా టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ కావాలంటే సెంటర్లో, ఎండ్ కావాలంటే ఎండ్లో, లెఫ్ట్లో కావాలంటే లెఫ్ట్లో, అన్నీ కూడా మనము ఇక్కడ ప్రాపర్టీస్ అన్నీ కూడా రాసుకోవచ్చు. దీన్ని ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్ అంటాం. ఏదైతే ట్యాగ్ అనేది యూజ్ చేస్తామో దాన్ని టార్గెట్ చేసి సిఎస్ఎస్ అనేది అప్లై చేస్తే దాన్ని ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్ అని అంటాం. ఓకేనా. సెకండ్ వన్ వచ్చి ఐడి బేస్డ్ సెలెక్టర్. దానికోసం నేను ఒక h3 ట్యాగ్ అనేది తీసుకొని ఒక టెక్స్ట్ రాస్తున్నా, దిస్ ఈజ్ ఐడి బేస్డ్ సెలెక్టర్ అని. ఓకేనా. ఇక్కడ చూడండి, ఐడి బేస్డ్ సెలెక్టర్కి మనం యూజ్ చేసేది యాష్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, యాష్ అనేది యూజ్ చేస్తాం. ఈ యొక్క యాష్ అనేది ఇక్కడ ముందు పెట్టి ఏదైతే దీనికి ఒక ఐడి అనేది రాస్తాం. ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ టు, నేను ఒక ఐడి డెమో అని ఇస్తున్నా. ఈ డెమోని టార్గెట్ చేసి యాష్ ముందర, యాష్ తర్వాత డెమో అనేది రాస్తాం. చూడండి, యాష్ రాసి డెమో, దీన్ని టార్గెట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐడిలో ఉన్నటువంటి టెక్స్ట్ని ఇది టార్గెట్ చేస్తుంది. అప్పుడు కలర్స్, కలర్ ఏదో కలర్ ఇద్దాం, బ్లూ కలర్ ఇద్దాము. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క ఐడిలో ఉన్నటువంటి టెక్స్ట్ని టార్గెట్ చేసి దాని ముందు ఐడికి యాష్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి యాష్ అనేది పెట్టి దీనికి కలర్ అనేది అప్లై చేసాం. దీన్ని చూడండి, మనకు సిఎస్ఎస్ అనేది అప్లై అయింది. ఓకేనా. ఐడికి యాష్ అనేది యూజ్ చేస్తాం. థర్డ్ వన్ ఉన్నది మనకు క్లాస్ బేస్డ్ సెలెక్టర్కి డాట్ అనేది యూజ్ చేస్తాం. జస్ట్ సింపుల్ ఇక్కడ ఐడి దగ్గర యాష్ అనేది యూజ్ చేస్తాం కదా, దీన్ని డాట్ అనేది ఇచ్చామనుకోండి, మనకు క్లాస్ బేస్డ్ సెలెక్టర్ అని అది చేంజ్ అవుతుంది. దానికోసం నేను ఒక h2 ట్యాగ్ తీసుకొని, సారీ, దిస్ ఈజ్ క్లాస్ బేస్డ్ సెలెక్టర్ అని రాస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని టార్గెట్ చేసి ఏం చేశాను, h2కి క్లాస్ కాబట్టి దీనికి ఒక క్లాస్ నేమ్ అని ఇస్తాం, పేరా అని ఇస్తున్నా క్లాస్ నేమ్. ఇప్పుడు దీన్ని డాట్ అనేది యూజ్ చేస్తామని చెప్పాం కదా, డాట్ పేరా, దీన్ని టార్గెట్ చేసి మనము కలర్, ఇదో కలర్, గ్రీన్ కలర్ అనేది అప్లై చేసామనుకోండి. ఇప్పుడు చూడండి, అవుట్పుట్లోకి వెళ్తే చూడండి, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి సిఎస్ఎస్ అనేది వర్క్ అయింది. దీన్ని మనం క్లాస్ బేస్డ్ సెలెక్టర్ అంటాం. ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్ ఏదైతే ట్యాగ్ ఉన్నదో దాన్ని టార్గెట్ చేసి చేస్తాము. ఐడి బేస్డ్ సెలెక్టర్ యాష్ అనేది యూజ్ చేసి దానికి ఇచ్చినటువంటి ఐడిని టార్గెట్ చేసి చేస్తాము. క్లాస్ బేస్డ్ సెలెక్టర్ని డాట్ యూజ్ చేసి దానికి ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చామో
దాన్ని టార్గెట్ చేసి సిఎస్ఎస్ అనేది రాస్తాము. ఓన్లీ కలరే కాదు, మనము ఫాంట్ సైజ్ కానీ టెక్స్ట్ అలైన్ చూడండి, నేను టెక్స్ట్ అలైన్ ఇచ్చాను అనుకోండి, సెంటర్ అని ఇచ్చాను అనుకోండి, టెక్స్ట్ అలైన్ అంతా కూడా టెక్స్ట్ అనేది కూడా సెంటర్కి వస్తుంది. దీన్ని క్లాస్ బేస్ సెలెక్టర్ అంటాం. నెక్స్ట్ ఉన్నది మనకు గ్రూపింగ్ సెలెక్టర్. గ్రూపింగ్ సెలెక్టర్ అంటే ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో అన్నిటినీ కలిపి రాసేదాన్ని మనము గ్రూపింగ్ సెలెక్టర్ అని అంటాం. ఇప్పుడు H1 ఉంది, ఒక H4 ట్యాగ్ తీసుకొని దిస్ ఈజ్ గ్రూపింగ్ ట్యాగ్. ఇంకొక H5 ట్యాగ్ కూడా తీసుకుందాము. ఇంకొక H5 ట్యాగ్ తీసుకొని దిస్ ఈజ్ గ్రూపింగ్ ట్యాగ్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక ప్రస్తుతానికి H1 నేను కామెంట్స్లో పెట్టి అన్నిటికీ H1ని, H4ని, H5ని అన్నిటినీ కూడా టార్గెట్ చేసి దీనికి కలర్ అనేది అప్లై చేస్తాం. కలర్ ఎల్లో కలర్ అనేది అప్లై చేశాను అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి, H1కి, H5కి, H6కి అన్ని ట్యాగ్లకి కూడా మనకి ఎల్లో కలర్ అనేది అప్లై అయింది. ఎల్లో కాకుండా వేరే కలర్ ఇద్దాము. బ్రౌన్ కలర్ అనేది ఇచ్చాను అనుకోండి. చూడండి, బ్రౌన్ కలర్. ఈ విధంగా ఇవన్నీ ఇప్పుడు మనకు అన్ని ట్యాగ్ని కూడా చేయొచ్చు. H1, H3, H2 అన్ని ట్యాగ్లకి కూడా టార్గెట్ చేసి మనము రాసేదాన్ని మనము గ్రూపింగ్ సెలెక్టర్ అని అంటాం. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూపింగ్ సెలెక్టర్ సంబంధించి కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకేనా? నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా గ్రూపింగ్ అన్ని ట్యాగ్ని కూడా టార్గెట్ చేసి చేసేదాన్ని గ్రూపింగ్ సెలెక్టర్ అని అంటాం. ఇలా కాకుండా ఇంకొకటి ఉన్నది, అది యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్ అంటే మొత్తానికి కలిపి అప్లై అయ్యేది. ఇప్పుడు చూడండి, దానికోసం మనం స్టార్ అనేది యూజ్ చేస్తాం. యూనివర్సల్ సెలెక్టర్ అంటే స్టార్ అనేది యూజ్ చేసి యూనివర్సల్ సెలెక్టర్ అంటాం. ఇప్పుడు నేను స్టార్ ఇచ్చి దీనికి సంబంధించి కలరు రెడ్ అని ఇచ్చాను అనుకోండి, రెడ్ కలర్. చూడండి, అంతా కూడా రెడ్ కలర్ అనేది చేంజ్ అయింది. అది దీనికి తీసేద్దాము. ఐడి కానీ క్లాస్ నేమ్ అన్ని కూడా రిమూవ్ చేద్దాము. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి, అన్నిటికీ కూడా కలిపి ఒకే కలర్ అనేది అప్లై అయింది. దీనికోసము యూజ్ చేసేది యూనివర్సల్ సెలెక్టర్. అన్ని దానికి ఒకే కలర్ కావాలనుకోండి, అప్పుడు యూనివర్సల్ సెలెక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఇండివిజువల్గా మనకు కావాలనుకోండి, అప్పుడు ఐడి క్లాసు ట్యాగ్ని దాన్ని టార్గెట్ చేసి చేసేదాన్ని ఇండివిజువల్గా సిఎస్ఎస్ అనేది అప్లై అవుతుంది. అన్నిటికీ కూడా ఒకేసారి మనం కలర్ అనేది అప్లై చేయాలి. ఫాంట్ సైజు, టెక్స్ట్ అలైన్ అనేది అన్నిటికీ అప్లై చేయాలండి. అలాంటి టైంలో మనము స్టార్ని యూజ్ చేసి అప్లై చేసేదాన్ని యూనివర్సల్ సెలెక్టర్ అని అంటాం. ఓకేనా? అర్థమైందా? ఇది మనకు సిఎస్ఎస్ సంబంధించి కమెంట్స్, అదేవిధంగా సెలెక్టర్స్.